జగన్మోహన్ రెడ్డి. రెండోది, తమ్ముళ్ళు నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ రేట్ ఎంత తమ్ముడు? 60 రూపాయలే కదా అప్పుడు. ఇప్పుడెంత? 200 అవునా కాదా? క్వార్టర్ వేసుకుంటే మీకు నష్టపోయేది ఎంత? 140 అవునా కాదా? అది కూడా నాసి రకం కిక్ రాదు, వస్తుందే కిక్ ఎక్కదు. రెండో క్వార్టర్ వేసుకుంటారు, అక్కడి నుంచి జోబీ ఖాళీ, ఇంకొక 200 పోయింది. మొత్తం 2 క్వార్టర్లకు గాను 280 రూపాయలు అవుట్. అవునా కాదా? ఓకే, తాగారు, అది ఏమైంది? మీకు అనారోగ్యం, అక్కడి నుంచి కిడ్నీ ఫెయిల్, హార్ట్లో ఎక్కడికక్కడ మీరు చూస్తే బర్నింగ్, సగం మీ ఆరోగ్యం పోయి మిగిలిన డబ్బులు హాస్పిటల్ ఖర్చు. కొంతమంది మీరు చనిపోతే ఇంట్లో వాళ్ళు మా ఆడబిడ్డలు అనాథలైపోయారు, పిల్లలు అనాథలైపోయారు. అంటే ఒక దుర్మార్గుడి యొక్క దురాలోచనకి జాతి బలైపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నెలకు 300 అంటే రోజుకు 300, 20 రోజులు తాగినా 6000, 12 నెలలు తాగితే 60-70 వేల రూపాయలు ఒక్క మద్యంలో ఎగిరిపోయా. ఇంట్లో ఏం తింటారు పాపం తిండి? మీరేమి ఇస్తారో వాళ్ళకి డబ్బులు? కావాలంటే మీకు చాలకపోతే వాళ్ళని కొట్టి వాళ్ళు చేసే కూలి డబ్బులు కూడా చేసేపోయి మద్యం అంగళ్ళలో తాకట్టు పెట్టేస్తున్నారు తమ్ముళ్ళు. అది జరిగేది ఈరోజు పరిస్థితి. నేను అడుగుతున్నా, ఈరోజు ఏ షాపులైనా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా? ఇక్కడ చిన్న చిన్న షాపులు ఉన్నాయి, తోపుడు బండ్లు ఉన్నాయి, ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? కొంతమంది టీ కొట్లో డబ్బులు తీసుకోవడంలా, వాళ్ళు ఒకటి ఈ డబ్బులు నేను ఎక్కడ లెక్కేసుకునే, దానికి ఇంకొకటి కావాలి, మళ్ళా బ్యాంకుకు పోవాలి. నాకొద్దు, నీ ఫోన్ ఉంటే ఆన్లైన్ ఉంటే స్వాప్ చేయి, నాకు ట్రాన్స్ఫర్ చేయి, బటన్ నొక్కమంటున్నారు. అవునా కాదా? ఆ బటన్ నొక్కుతానంటావే, నీ మందుల షాపులో బటన్ ఎందుకు లేదు? ఎందుకు లేదు? చిదంబరం రహస్యం అవునా కాదా? తాడేపల్లి కొంపకి డబ్బులు పోవాలి, అవునా కాదా? ఇది దోపిడీ, అవునా కాదా? మీ కోపం రాదు, నేనే మాట్లాడాలా? మమ్మల్ని జైల్లో పెట్టాలా? అంతే కదా? నిలువు దోపిడీ ఈ రెండే కాదు తమ్ముళ్ళు. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? పన్నులన్నీ పెంచారా లేదా? చెత్త మీద